ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఏసు నామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. 40 రూపాయలు 400 చేసినందుకు వందనాల నేను ప్రార్థన చేసుకుని ఆ 40 రూపాయలు బ్యాగ్లో పెట్టుకొని నేను బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నా. బస్సు దిగేటప్పుడు ఏమైందంటే డ్రైవర్ వెనక సీట్ల 1000 రూపాయలు కనిపిస్తున్నాయి నాకు, 500 రూపాయల నోట్లు. నా ముందు ఎంతో మంది దిగిండ్రు. ఏంది ఇవి పేపర్స్ అవి ఏంటి మరి ఎవరు తీసుకోవట్లేదు, సరే నేనైతే తీసుకుంటా అని చెప్పేసి తీసుకుంటే 1000 రూపాయలు ఉన్నాయి. నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసిన. రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తాను? నేనే రీఛార్జ్ చేసుకున్నాను. నీకు అన్నం తింటావు కాబట్టి, అది రక్తం తాగుతారు కాబట్టి. నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. వాళ్ళు చేసుకోరు, పీసయ్యా అంటారు, వెంటనే రీఛార్జ్ చేసేయ్యా అంటాడు. చూశారు కదా వీడియోస్. ఆ వీడియోస్ మన క్రైస్తవులు చెప్పినటువంటి సాక్ష్యాలని అన్యులు ఇంటర్వ్యూ కింద పెట్టి ఆ ఇంటర్వ్యూలో ఎంత దారుణంగా యేసు ప్రభువుని అవమానిస్తున్నారో, ఎగతాళి చేస్తున్నారో. కారణం ఎవరు? అన్యులు కాదు, మన క్రైస్తవులు. క్రీస్తు దేని కొరకు ప్రాణం పెట్టాడు, దేని కొరకు దెబ్బలు తిన్నాడు, మనకి స్వస్థత ఎలా కలుగుతుంది, మనకి రక్షణ ఎలా వచ్చింది అని కొంచెమైనా ఆలోచిస్తే తెలిసేది సత్యం. వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానిస్తే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఏంటో మనకు అర్థమయ్యేది. చాలామంది వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగాన్ని అడ్డం పెట్టుకుని క్రీస్తు నామానికే అవమానం కలిగే విధంగా చాలామంది క్రైస్తవులు దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు. వీళ్ళు చెడిపోయింది కాకుండా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని తెలియని వాళ్ళు తెలుసుకోవాలనే ఆశను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు. ఈ రీతిగా దొంగ సాక్ష్యాలు రీఛార్జ్ కోసం, బంగారం కోసం ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పి నా ప్రభు చేసినటువంటి త్యాగాన్ని ఈ రోజున అన్యుల మధ్యన అవమానం కలిగేలా చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మిమ్మల్ని బట్టే అన్యుల మధ్యన నా నామం దూషించబడుతుందని. జాగ్రత్త.